తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు చేసింది. తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. మాజీ మంత్రి రేణుకా చౌదరితో పాటు యువకుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. యువతలో ఉత్సాహం నింపేందుకు అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ సీట్ కేటాయించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, డాక్టర్ సయీద్ నసీర్ హుసేన్, మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్లను ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. మాజీ మంత్రి రేణుకా చౌదరితో పాటు యువకుడు అనిల్ కుమార్ యాదవ్కి పేర్లని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. యువతలో ఉత్సాహం నింపేందుకు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సీటు కేటాయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ వచ్చింది. కొద్దిసేపటి క్రితమే అధిష్టానం రెండు అభ్యర్థులకు రెండు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థి దాంతో ప్రధానంగా మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి అవకాశం పాటు మరొకరు తెలంగాణ రాష్ట్రంలో సమయంలో కానీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో కీలక రోలు పోషించినటువంటి యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేత ముస్తా అనిల్ కుమార్ యాదవ్ కి అధికారికంగా జారీ చేసినటువంటి నేపథ్యంలో రేపు ఉదయం అసెంబ్లీలో ఇద్దరు కూడా రేణుకా చౌదరి